మన ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి తమ్ముడు ఎక్కడ పోయినాడు కానీ అంతకుముందేమో ఎగిరెగిరి పడ్డాడు ప్రతిపక్షంలో ఉండగా. ఆయన ఉన్నది 3 ఫీట్లు కానీ 6 ఫీట్లు ఎగిరిండు. ధాన్యం కొంటలేరు, ఓట్లు కొంటలేరు అని ఒకటే మొత్తుకున్నాడు తమ్ముడు. మరి ఇప్పుడు ఆ 3 ఫీట్లు ఆయన బయటకు వస్తలేడు, మాట్లాడతలేడు, ఎక్కడ ఒక కళ్ళం దగ్గరికి పోతలేడు, ఒక రైతు దగ్గరికి పోతలేడు. ఎందుకోసం అది కారణం ఏందో ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. తమ్మి ఏడమున్నావో కానీ ఒక్కసారి బీబీనగర్ మండలంలో ఎన్ని కళ్ళాలు ఉన్నాయో అన్ని కళ్ళాలలో కాదు, కనీసం 4-3 కళ్ళాల కన్నా వచ్చి ఒక్కసారి చూసిపో. నీ నాయకుడేమో 80% ఓట్లు అయిపోయినాయి అంటాడు, నువ్వేమో 30 తారీఖు వరకు అన్ని కథం చేస్తామంటున్నావు. ఏ 30 తమ్మి? మే 30, ఆగస్టు 30, సెప్టెంబర్ 30? మరి అదేనే చెప్పు. సెప్టెంబర్ 30 వరకు, ఆగస్టు 30 వరకు దీన్ని కథం చేస్తామని చెప్పు. అవన్నీ నాని మొలకలు వచ్చి కథం అయిపోయినాక రైతులు వేసుకపోతారు, ఏమన్నా అడుగులు పొరుగులు ఉంటే ఇంకో మేము కథం చేసినామని చెప్పుకుంటేందుకు పనికొస్తుంది. అలాగనేమో రేవంత్ రెడ్డి ఎకరానికి వేసిండు రైతు బంధు, నేను మొత్తం వేసినా అని చెప్తాడు. లోన్లు ఎక్కడ మాఫీ చేయలే, నేను అన్ని మాఫీ చేసినా అంటాడు. ఇంకో గట్లనే ఉంది. ఇప్పుడు ఈడ అనిల్ కుమార్ రెడ్డి ముచ్చట కూడా గట్లనే ఉంది. 357 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి యాదాద్రి భువనగిరి జిల్లాలో. ఏ ఒక్క ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఏ ఒక్క రైతు కన్నా రైసు మిల్లు దగ్గర కట్టింగ్ లేకుండా వాళ్ళకి ట్రక్ షీట్ రాసిచ్చిండ్రా? ఒక్కటి నిరూపించారు యాదాద్రి భువనగిరి జిల్లాలో. ఒక్కటంటే ఒక్కటే. ఒక్కొక్క క్వింటల్కు 10 కిలోలు, 10 కిలోలు, 12 కిలోలు, 13 కిలోలు అట్లా తరుగు తీసి ఇవాళ రైస్ మిల్లర్లు దోపిడీ చేస్తూ ఉంటుంటే 10 రోజుల కింద కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చిన నేనే జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చిన. ఈ బిల్లర్లు దోపిడీ ఎక్కువైతుంది, లారీలు వస్తలేవు, కాంటాల దగ్గర కూడా 42-43 కిలోలు చూస్తున్నారు. ఇది పోవాలి అని చెప్పి కలెక్టర్ రిప్రజెంటేషన్ ఇస్తే కూడా కింద తహసీల్దారులు పట్టించుకోరు, ఎండిఓలు పట్టించుకోరు, ఎంపీఓలు పట్టించుకోరు, సివిల్ సప్లైస్లు పట్టించుకోరు, ఎవరు పట్టించుకోరు. ఇది ఇంకా రోజు జటిలమైపోతా ఉంది ఈ పరిస్థితి. అందుకనే దయచేసి అందరూ కూడా నేను విన్నవిస్తా ఉన్నా, ఇంకా ఈ ఒక్క ధర్నాతోటి బీబీనగర్ మండల కేంద్రంలో చేస్తున్నటువంటి ధర్నాతోటి ఈ సమస్య పరిష్కారం అవుతుందని అనుకుంటలేను. మనం అందరం జాతీయ రహదారి మీద ధర్నా చేయడానికైనా సిద్ధంగా ఉండాలి. కలెక్టర్ కలెక్టర్